సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నేడు మీకు నేను కొన్ని దివ్య శక్తుల గురించి తెలియజేస్తాను. అవి యోగ సాధన ద్వారా ప్రాప్తిస్తాయి. మానవుని శరీరమందు ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. దానిలో శక్తి యొక్క 7 ముఖ్య కేంద్రాలుంటాయి. అందులో మొదటిది మూలాధార చక్రం. అది మర్మాంగమునకు గుదమునకు మధ్య నెలకొని ఉంటుంది. ఈ చక్రంలోనే కుండలిని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ కుండలిని శక్తిలో మూలచిత్త శక్తి కూడా నెలకొని ఉంటుంది. ఈ పరమశక్తిని మేల్కొలపడం, మరి దానిని నియంత్రించటం, ఇవి ఏ యోగి యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మూలాధార చక్రం మనుష్య దేహం యొక్క ఆధార స్వరూపం. అందుకనే దీనిని మూలాధార పద్మం అని కూడా అంటారు. రెండవది స్వాధిష్టాన చక్రం. అది మర్మాంగం యొక్క మూలస్థానమున నెలకొని ఉన్నది. ఇందులో జలతత్వం ప్రధానమై ఉంటుంది. దీనిని ధ్యానించుట వలన భక్తి, ఆరోగ్యం, అధికార సిద్ధి కలుగుతాయి. మూడవది మణిపూర చక్రం. అది నాభి స్థానమున నెలకొని ఉంటుంది. ఇందులో అగ్నితత్వం ప్రధానంగా ఉంటుంది. దీనిని ధ్యానించటం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, జగతి రక్షణకు, నాశనానికి సంబంధించిన శక్తులు ప్రాప్తిస్తాయి. నాలుగవ పద్మం 12 రేకులు గల అనాహత చక్రం. అది హృదయ మండలమున నెలకొని ఉంటుంది. దీనిలో వాయుతత్వం ప్రధానంగా ఉంటుంది. దీనిని ధ్యానించటం వలన సూక్ష్మాకార సిద్ధి ప్రాప్తిస్తుంది. ఐదవది విశుద్ధ చక్రం. ఇది కంఠమున నెలకొని ఉంటుంది. ఈ పద్మానికి 16 దళములు ఉంటాయి. దీనిలో ఆకాశతత్వం ప్రధానంగా ఉంటుంది. దీనిని ధ్యానించుట వలన మానవుడు జరామరణముల పీడ నుంచి విముక్తుడవుతాడు. ఆరవది ఆజ్ఞాచక్రం. ఇది భృకుటి స్థానమున నెలకొని ఉంటుంది. ఈ పద్మానికి కేవలం 2 దళములు. ఈ రెండింటి మధ్య ఒక గుండ్రని ఓంకార స్వరూప జ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. దీని త్రికోణ మండలములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివాసముంటారు. ఈ ఆజ్ఞాచక్రమునకు పైభాగం ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలిసే ప్రాంతం. వాస్తవానికి ఇదే త్రివేణి తీర్థం. ఈ స్థానమున వాయుక్రియ అంతమవుతుంది. ఇక్కడి నుంచే ఓంకారతత్వం ప్రారంభమవుతుంది. దివ్యనాదం యొక్క స్థానం కూడా ఇదే. ఈ స్థానమున సాధకునికి ఆ జ్యోతి యొక్క దర్శనం కలుగుతుంది. అది నిజానికి అతని జీవాత్మ యొక్క ప్రతిబింబం. ధ్యానం ద్వారా ఈ పద్మంలో దివ్య జ్యోతి యొక్క దర్శనం కలిగిన తరువాత యోగం యొక్క ముఖ్య ఫలం ప్రాప్తిస్తుంది. ఆ సాధకుడు ప్రకృతి యొక్క బంధనాల నుంచి విముక్తుడవుతాడు. తరువాత 7వది సహస్రార చక్రం. 1000 దళములు గల ఈ పద్మం బ్రహ్మరంధ్రమునకు పైభాగమున మహాశూన్యమందు నెలకొని ఉన్నది. ఈ సహస్ర దళ కమలం యొక్క మధ్య భాగమున ఒక శక్తి మండలం ఉంది. దీని మధ్య ఒక తేజోవంతమైన బిందువు నెలకొని ఉన్నది. దాని ప్రకాశం కోట్లాది సూర్యుల కన్నా ఎక్కువ ప్రకాశవంతమైంది. యోగం వలన చక్రాలు మేలుకొంటాయి. ఈ శక్తి కేంద్రాలను జాగృతం చేయటం వలన
మనిషిలోని ఎన్నెన్నో శక్తులను జాగృతం చేయవచ్చు. వాటి ద్వారా ఆ వ్యక్తి ఒక ప్రదేశంలో కూర్చొని బహు దూరంలో ఉన్న వస్తువులను చూడగలుగుతాడు. బహు దూరాన్నించి వచ్చే శబ్దాలను వినగలుగుతాడు. బహు దూర ప్రదేశంలో ఉన్న ఇంకొక యోగితో ఎల్లవేళలా సంప్రదించగలడు. గురుదేవా, తమరు వచించిన విధంగా యోగి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళి ఎవరితోనైనా సంప్రదించగల. అంటే దీని అర్థం మన శరీరం ఎగురుతూ వెళ్ళి వేరొక ప్రాంతానికి చేరుకోగలదనేగా? కాదు. పంచభూతాలతో ఏర్పడిన మన ఈ స్థూల శరీరం ప్రకృతిలోని మూల పదార్థాలతో ముడిపడింది. అది దాని నియమాలను ఉల్లంఘించజాలదు. మరి ఎవని యందు పూర్తిగా యోగశక్తి వల్ల వికాసం కలుగుతుందో వారు స్థూల శరీరాన్ని విడిచి తమ సూక్ష్మ శరీరం ద్వారా అనుకున్న చోటికి వెళ్ళగలరు. ఇప్పుడు నా వద్ద ఆ విద్య మాత్రమే మిగిలింది. మాత సరస్వతి ఆజ్ఞానుసారం నేను మీకు ఆ విద్యను రేపు నేర్పిస్తాను. అయితే నీవు సూక్ష్మ శరీరం ద్వారా వేరే ప్రాంతానికి వెళ్తావా? గురుదేవులు ఆ విధంగానే వచించారు. కృష్ణయ్య, నీ వంటి ప్రతిభ నాలోనూ ఉండి ఉంటే గురుదేవులు నాకు ఈ మహత్తర శక్తులు ప్రసాదించి ఉంటే ప్రతినిత్యము నేను పయనిస్తూ ఉండేవాడిని. నీవు ప్రతినిత్యం ఎక్కడికి వెళ్తావు? నేను ప్రతినిత్యము మా అమ్మ వద్దకు వెళ్తాను. ఆమె అనుదినం సూర్యోదయం కాగానే చల్ల చిలుకుతుంటుంది. అందులోంచి వెన్న లభిస్తుంటుంది. నేను ప్రతినిత్యం అక్కడికి వెళ్ళి వెన్న తింటాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. సూక్ష్మదేహంలో ఉండడం వలన ఆమె నన్ను చూడజాలదు. అమ్మ ఆశ్చర్యచకితురాలవుతుంది. ఆ వెన్న ఎవరు తిన్నారా